చెప్పాను కదా లాస్ట్ వీక్ గురువారమే సంత జరిగిపోతుంది అనేసి. ఇప్పుడు టైం వచ్చేసి గురువారం. ఇప్పుడు టైం ఎక్కడ 7 అవుతుంది, 7 కాలేదు ఇంకా. 6 గంటల నుంచే నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. గురువారం రోజు సాయంత్రం 6 గంటల నుంచే మేము సంతకు వచ్చేస్తున్నాం, సంతలో ఉన్నాం, బళ్ళు వస్తున్నాయనేసి ఫోన్లో చేసేస్తున్నారు. ఇంకా నేను తట్టుకోలేక ఇంకా గురువారం రోజు 7 గంటలకు నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నా. మామూలుగా శుక్రవారం రోజు తెల్లారుజామున 4 గంటలకి, 4:30కి, 5కి, లేదు మరి ఖాళీగా ఉన్నానంటే 6 గంటలకు వెళ్ళేవాడిని. అలాంటిది ఈరోజు గురువారం రోజు రాత్రి 7 గంటలకే వెళ్తున్నాం. ఇప్పటికే ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 10 బళ్ళు వచ్చేస్తున్నాయి. నా తరపున పిల్లలు కొనాలనుకునే వాళ్ళు 4 ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. ఇంకొక 2 బయలుదేరేస్తున్నారు. అందువే మా బస్సుల్లోనే ఉన్నారు. అలాగే బళ్ళు తీసుకుని వాళ్ళే వస్తున్నారు. ఈరోజు చూద్దాం ఎంతమంది కలుస్తారు. నా లెక్క ప్రకారం ఇంచుమించు ఒక 8 మంది మన సబ్స్క్రైబర్స్ నువ్వే పిల్లలు ఇప్పించాలా అని అనేసి వస్తున్నారు. దాంట్లో 4 ఆల్రెడీ అక్కడే ఉన్నారు. ఇంకొక 4 బయట నుంచి వస్తున్నారు. 10 మంది దాకున్నారు. తెనాలి వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఇంకొకరు ఉన్నారు. వాళ్ళిద్దరు కలుపుకుంటే 10 మంది దాకున్నారు. వీళ్ళల్లో ఎంతమంది కలుస్తారు, సంత ఎలా ఉంటుంది, ఎవరు కొన్నారు, ఎవరు కొనలేదు, అలాగే నన్ను ఎంతమంది కలిశారు సంతలో లోపలికి వచ్చాక అనేది చూడడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా బేరాలు లేవు. సో పిల్లలు ఎవరైతే తెచ్చున్నారో వాళ్ళు కూడా 2 ఫోన్లు చేసేసారు. అన్న ఇక్కడ చాలా మంది వచ్చున్నారు నా కొనడానికి, ఎవరు పిల్లలు తీసుకుని వచ్చి అమ్ముకునేవాళ్ళు చాలా మంది వచ్చేస్తున్నారు నా, నువ్వు రానా, ఎవరైనా మన పార్టీ ఉంటే చూసి మన పిల్లలు కొనేద్దాం చేద్దాం అనేసి వాళ్ళ వైపు నుంచి కూడా 2 ఫోన్లు వచ్చేసినాయి అనమాట. అంత లావున గురువారం రోజు జరుగుతుంది మార్కెట్. ఇంక వెళదాం, వెళ్ళేసి చూసుకుని వద్దాం మార్కెట్ ఎలా ఉందనేది. ఓకే అండి, ఇప్పుడు సంత కాడికి వచ్చేసాను నేను. సంత అంటే యాక్చువల్గా సంతకు వచ్చేసినట్టే లెక్క. సంత రోడ్లో ఉన్నాను నేను. ఇంటికాడి నుంచి బయలుదేరి ఇంకా 40 నిమిషాలు అవ్వలేదు. నాకు కరెక్ట్గా ఒక 26 కిలోమీటర్లు ఉంటుంది. ఒక 40 నిమిషాల జర్నీ. ఇంకా 40 నిమిషాలు అవ్వలేదు నేను సంతకాడికి వచ్చేసినట్టే లెక్కకి. ఈ 40 నిమిషాల్లో ఇంచుమించు 4 ఫోన్ చేశారు. మళ్ళా నా పిల్లలు వచ్చేస్తున్నాయినా, బళ్ళు వచ్చేస్తున్నాయినా అనేసి ఇంకొక 4 ఫోన్ చేశారనమాట. సో నేను దారిలో వచ్చేటప్పుడు ఇంకొక 2 బళ్ళు పిల్లలు వేసుకునేసి 2 బళ్ళు వస్తున్నాయి. సో ఈరోజు మనల్ని ఎంతమంది కలుస్తారో చూద్దాం. ధరలు తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అనేది మనం ఏది చెప్పటం లేదు. అసలు సంతే అర్థం కావటం లేదన్నమాట అయితే మనం చెప్తున్నాం. గత 4 నెలలు 3 నెలల నుంచి అదే మాట టాపిక్. సంత ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అనేది అయితే అర్థం కావటం లేదు. రేట్లు తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా అనేది. రాత్రిలోనే కొనుగోలు అయిపోతున్నాయి అన్నీ. పోయినసారి నాకు చెప్పిన రీజన్ ఏంటంటే, అన్న మేము వచ్చామన్నా, రాత్రి ధరలు అడిగితే చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకనేసి మిమ్మల్ని కలవలేదన్నా, వెళ్ళిపోయినావునా అన్నారు. ఆ ధరలు ఎక్కువ ఉన్నాయనేసి నేను రోజు మొత్తుకుంటున్నా. శుక్రవారం పొద్దున వస్తే సరిపోయేదానికి ఈ సంత ఇప్పుడు 2 రోజులు పని పెట్టింది. గురువారం సాయంత్రం వచ్చేయాలా, శుక్రవారం పొద్దున పోవాలా, రాత్రి అంతా మేల్కోవాలా. సో చాలా ఇబ్బందిగా అయిపోయింది. ధర ప్రకారంగా ఇబ్బంది అయిపోయింది, జర్నీ ప్రకారంగా ఇబ్బంది అయిపోయింది, వీడియోస్ తీసుకోవడానికి ఇబ్బంది అయిపోయింది, అన్ని రకాలుగా ఇబ్బంది ఉంది. సో చూద్దాం ఈరోజు మార్కెట్ ఎలా ఉందో. సో వచ్చేసామన్నమాట సంతకాడికి. ఇంకా అదే నేను చెప్పేది, తొందర ఆత్రం అనేది. సో ఇక్కడికైతే బళ్ళు వచ్చున్నాయి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే, రోజు కూడా ఈ బండ్లో పిల్లలు బండ్లోనే ఉన్నాయి, బేరాలు జరుగుతున్నాయి. అంటే ఈ బండ్లో పిల్లలు వెళ్ళిపోయినాయి అనుకోండి, అవతల మిగతా బళ్ళకి డిమాండ్ అయిపోతుంది. అలాగా బళ్ళు నుంచి పిల్లలు కింద దిగక ముందే బేరాలు జరిగిపోతున్నాయి అన్నమాట. సో మార్కెట్కి వచ్చి రీచ్ అయిపోయాను. వేరే వాళ్ళకి కాల్ కూడా చేశాను. సో 7:47 అయింది టైం. వేరే వాళ్ళకి ఫోన్లు చేయడం, చూపించడం అంతా అయిపోయింది. ఇంకా మన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎక్కడున్నారు కాల్ చేసి కనుక్కుందాం. 9:32 అయింది టైం. ఇది తెలంగాణ బండి. గుల్గు షర్ట్ వేసుకుని ఉండే వ్యక్తి అవతల పక్క నుంచి అప్పుడే బేరాలు అయిపోయేసి బండికి ఎత్తేస్తున్నారు. 9:32కే బేరాలు వేసి బళ్ళు మారిపోతున్నాయి గురువారం రోజు. అది ఎంతకైనా ఏమైనా అని చెప్పే అవకాశం లేదు అక్కడ. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान KR के चैनल. जो भी पहला बार अपने चैनल का प्लीज़ सब्सक्राइब करने का. ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ KR के ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. సో అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, అందుకని కొద్దిగా దూరం నుంచి మాట్లాడుతున్నాను, దగ్గరికి వెళ్తాను మళ్ళీ. సో ఈ సంత అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో ఉన్నాం. సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్. ప్రతి శుక్రవారం రోజు ఈ సంత జరగాల్సిన టైం, కానీ ప్రస్తుతానికి గురువారం రాత్రి 9 గంటలు 8 గంటల నుంచే జీవాలు వచ్చేస్తున్నాయి. ఇందాక కూడా మీరు చూశారు 9:30కు ఒక బ్యాచ్ అమ్ముడిపోయిందనేసి. సో ఈ రకంగా 9 గంటల నుంచే బేరాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా 11 గంటలు అయింది టైం. 11 గంటలకి ఎలా ఉంది ఏందనేది ఒక జల్క్ చూపిస్తాను మీకు. మళ్ళీ పొద్దున్న వీడియో తీస్తాను, రాత్రంతా ఇక్కడే ఉంటాను. నేను ఇందాకే విన్నారు మీరు, 7 గంటల నుంచే వచ్చున్నాను ఇక్కడికి. సో కొన్ని బ్యాచ్లకి ధరలు తెలిసినాయి, ఒక్కొక్కటిగా చెప్పుకుంటా వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో చాలా వరకు ధరలు అడిగేస్తున్నాను, వెళ్ళి చూపించుకుంటా పోతాను.
ఒకసారి చూద్దాం సంత ఎలా ఉందనేది. మన సబ్స్క్రైబర్స్ అంటే చాలా దూరం నుంచి వచ్చున్నారు, కర్నూలు నుంచి వచ్చున్నారు. అందరినీ చూపిస్తాను ఒకసారి. లైట్ బ్లర్గా ఉంది, పొద్దున కనిపిస్తే మళ్ళా తీసుకుంటాను. సో ఏం పేరు అన్నారు బ్రదర్? అంజీ. ఎక్కడి నుంచి అన్నా? ఆదోని. అన్నా? బంగారయ్య. गंडकल नरसप्पा नाम आपका नाम है? अब्दुल करीम आदोनी से। जनाब आप? इदरीस आदोनी से। कैसा भाई बच्चे खरीदने का? शुक्रिया शुक्रिया जनाब। देखने भी आए सर का बाजार देखने खरीदेंगे देखेंगे। शुक्रिया जनाब। देखेंगे कुछ देखे दामा कैसे है क्या बोल के? रेट तो बहुत बोल रहे हैं अभी फिलहाल 22,000 23,000 22,000 30,000 जोड़ा जोड़ा తీసుకుంటా ఉన్నా. అందరినీ తీసుకుందా ఉన్నా. వచ్చేస్తాను లైట్లు కనిపిస్తున్నాయి, నేనే తిరుగుతాను. సో ఇన్షాల్లా మిల్లింగే థోడా దేర్ కే బాద్ మే और भी मिलेंगे. కలుద్దాం నాకు 10-15 నిమిషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓకే అన్న. మిమ్మల్ని కూడా తీసేసాను. సో అన్నోళ్ళు గుడివాడ నుంచి వచ్చున్నారు. వెనకాల లైట్లు కనిపిస్తున్నాయి అనేసి ఇటు పక్కకు వస్తానన్నా. ఏం పేరు అన్నారునా? ఏం పేరు అన్నారు? బాలాజీ. గుడివాడ నుంచి వచ్చున్నారు. 20 కిలోమీటర్ అవతల. ఎవరన్నా? రుద్రపాక నుంచి. మీ పేరు చెప్పలేదా? రాజశేఖర్ అన్న. ఓకే కలుద్దాం మళ్ళీ. ఎక్కడ తిరుగుతూ ఉంటాను, మళ్ళీ కలుద్దాం అన్న. సో ఇంకా ఒకసారి సంతలోకి వెళ్ళేసి పిల్లలు నాకు తెలిసిన కొన్ని పిల్లల ధరలు అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో స్టార్టింగ్ ఈ బండిలో చూడండి 80 పిల్లలు ఉన్నాయి. పూర్తి బండి కింద బేరం చెప్పాము మేము. హైదరాబాద్ వాళ్ళు మనకు బాగా కావాల్సిన వాళ్ళు వచ్చున్నారు. వాళ్ళ కోసంగా ఈ బండిలో ఉండే పిల్లలు మొత్తం బేరం చెప్పాం. వాళ్ళు చెప్పడం అయితే 24,000 బేరం చెప్పారు. 23,000కి ఇస్తాను అనేసి ఆగిపోయి ఉన్నారు. సో 80 పిల్లలు కూడా 20 లోపల బేరం చెప్పండి అనేసి నేను చెప్తా ఉంటే పక్క నుంచి ఒక వ్యక్తి వచ్చేసి 20,000 పెట్టేశాడు భయాన. 20,000కి చెప్తే కూడా నువ్వు పక్కకి వెళ్ళి అంటున్నాడు ఆయన్ని. అంత ఇదిగా స్టాండర్డ్గా నిలబడి ఉన్నాడు. పిల్లల దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి. ఆ బండి మొత్తం 80 పిల్లలు ఉన్నాయి. 80 పిల్లలు 23,000 కింద ఇవ్వను అంటున్నాడు. ప్రస్తుతానికి 11 గంటల టైం. ఎలా జరుగుతుందో చూద్దాం. సో 2 పిల్లలు కిందకి లాగి ఉన్నారు, వెళ్ళి చూసుకుని వద్దాం. సో కసురుతున్నాడు ఆయన పిల్లలు అడుగుతూ ఉంటే. సో ఈ బండిలో ఉన్నాయి చూపిస్తారా? 23,000 కంటే కిందకి ఇవ్వను అనేసి ప్రస్తుతానికి నిలబడి ఉన్నాడు. సో ఈ బ్యాచ్ని నేనైతే అడగలేదు, కానీ పిల్లలు చూసుకుంటా పోదాం. నేనైతే అడగలేదు దీనికి నిజంగా. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? నా బాగున్నారా? అడిగారా? అడగలేదు. సరే చూద్దాం. రావాలనేసి ఓకే. సో చూద్దాం. వీడియో లెంత్ ఎక్కువైపోతా ఉంది. సో చూసుకుంటా వద్దాం, జస్ట్ చూపించుకుంటా వెళదాం మనం. సో అవతల పక్క ఒక బ్యాచ్ ఉంది. ఒక 20 పిల్లలు అడిగారు ఇందాక వేరే వాళ్ళు. 35,500 చెప్పారు ఈ బ్యాచ్ని. 20 పిల్లలు అడిగితే పిల్లలు 25 కేజీలు 20 కేజీలు అటు ఉంటాయి. కొన్ని పిల్లలు 25 కేజీలు దాటి ఉన్నాయి, కొన్ని పిల్లలు 20 కేజీలు అటు ఉంటాయి అన్నమాట. 20 పిల్లలు అడిగితే 35,500 చెప్పారు. దీంట్లో బాగున్నాయి పిల్లలు. ఇవాళని చూపించుకుంటా పోతున్నా. సో ఇది దీని లెక్క. సో ఇటు పక్క ఉంది కదా లెక్క. దీన్ని కూడా మొత్తం బ్యాచ్ కిందకి అడిగారు ఇందాక. సో మన వాళ్ళు కూడా అడిగారు, పక్కన వాళ్ళు కూడా అడిగారు. మన హైదరాబాద్ వాళ్ళు వచ్చిన్నారు అన్నాను కదా, వాళ్ళు కూడా అడిగారు, వేరే వాళ్ళు కూడా అడిగారు. సో ఈ లాట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో గుర్తులేదు, కానీ 23,000కు ఫైనల్ ఏమో చెప్పారు. ఇది కూడా దీంట్లో అన్నీ కలిపి ఉన్నాయి, చిన్న పెద్ద అన్నీ కలిపి ఉన్నాయి దీంట్లో. సో మొత్తం బ్యాచ్ వచ్చేసి 23,500 మీద ఆగిపోయారు. సో ఈ బ్యాచ్ని కూడా అడిగాను. సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, చూపిస్తాను నేను మీకు. సో ఈ బ్యాచ్ కూడా బాగుంది. పిల్లలు క్వాలిటీ ప్రకారం కూడా ఉన్నాయి, కొద్దిగా వెయిట్ కూడా కనిపిస్తున్నాయి. పెద్ద బ్యాచ్. ఎన్ని నెంబర్స్ గుర్తులేదు, కానీ దీన్ని కూడా అడిగారు. నేను కాదు, వేరే వాళ్ళు కూడా అడిగారు. దీనికి ఎన్ని నెంబర్స్ గుర్తులేదు. ఇలా వెయిట్ ప్రకారంగా బాగున్నాయి. అన్నా మిమ్మల్ని తీయడం లేదులే, జీవాల్ని చూపిస్తున్నా. సో 20 కేజీస్ అనేటివి ఈజీగా ఉంటాయి. కొద్దిగా అటు ఇటుగా కొమ్ము కొట్టుండే పిల్ల అంటే ఇదిగో కొమ్ము కొట్టుండే పీలర్స్ అంతగా వస్తూ ఉంటానన్న. సో కొమ్ము కొట్టుండే పిల్ల ఆదివారం వస్తూ ఉంటాం. 26,000 ఏమో చెప్పినట్టు గుర్తు. ఇది 26,000 ఏమో చెప్పినట్టు గుర్తు. పిల్ల బాగుంది, బేరం చెప్తా ఉన్నారు. 26,000 దాకా ఈ బ్యాచ్ని ఇందాక అడుగుతా ఉన్నారు. సో ఈ బ్యాచ్ని వదిలేదా. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. సో ఇప్పుడు అడిగినది మాత్రమే వినుకుంటా వెళ్ళిపోతున్నాం మనం. ఇవేం అడగలేదు, నేను అడగల, మన వాళ్ళు అడగల. ఇందాక దిగలేదు, ఇవన్నీ బండిలో ఉన్నాయి. సో అట్లా చూపించుకుంటా వెళ్తాను, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను.
పిల్లలు దిగుతున్నాయి అనేసి చూపించుకుంటా వెళ్తాను. 11 గంటల నుంచి దిగుతూ ఉన్నాయి. ఈ బ్యాచ్ని కూడా అడగలేదు. ఇది 5 నెలల పిల్లలు అలా ఉంటాయి. దీన్ని అడగలేదు. 5 నెలలు అలా ఉంటాయి. మర్చిపోయాను, అడగలేదు అంటున్నాను. అదిగో అక్కడ బండి ఉంది కదా, ఆయన పెద్ద ఆయన నిలబడుకుని ఉన్నాడు కదా, అక్కడి నుంచి ఈ బళ్ళన్నీ అడుగుతాము పోయినాం. ఇందాక బళ్ళల్లో ఉన్నాయి ఇవి, కిందకి దిగలేదు. 21:30, 22 అలాగే చెప్పారనమాట. సో దూరం నుంచి చూపిస్తాను ఒకసారి. సో అక్కడి నుంచి 3వ బండి, ఆ పెద్ద స్టాండ్ ఉంది కదా, అక్కడి నుంచి ఈ బళ్ళన్నీ బళ్ళల్లో ఉన్నప్పుడే జీవాలు అడుగుతా పోయినాం. సో ప్రతి ఒక్క బండికి కూడా 21:30, 22 ఆ రేంజ్లోనే చెప్పారు. ఈ ఆటోలో ఉండే పిల్లలు 15,000 చెప్పారు. ఏదో ఆటో చూద్దాం. ఎక్కడి నుంచి అన్నా? గుడివాడనా? బాగున్నారా? సో గుడివాడ నుంచి వచ్చినారా పెద్ద అందరూ? నేను 8 గంటలకు వచ్చానన్నా. 8 గంటల నుంచి తిరుగుతా ఉన్నా. సరే అన్న, కలుస్తాం. అలీఖాన్ అన్న, కలుస్తాం. సంతోషం అన్న, చూద్దాం. కొద్దిగా క్రౌడ్ ఉంది, పక్కకి వెళ్దాం మనం. సో అంతా ఒక 21, 22 రేంజ్లో బేరాలు అనేటివి జరుగుతా చెప్తున్నారు వీళ్ళు. మనం ఎంత అనేసి అడిగినప్పుడు ఇంత అనేసి చెప్తున్నారు అనమాట. ఆ బళ్ళు మొత్తం ఒకే రేంజ్లో అడిగారు. సో నేను అడిగిన కొన్ని బళ్ళు ఉన్నాయి, అది కూడా చూపిస్తాను నేను మీకు. ఈ బండిలో పిల్లలేమో 15,000 చెప్పారు. బండిలో అది అమ్మేశారంట. ఇందాక బండి లిఫ్ట్ చేస్తూ ఉండింది ఇదే అనుకుంటాను. సో ఇక్కడ ఒక ఆటో ఉండింది, ఆటో ఏ పిల్లలే అనుకుంటా. 15,000కి బేరం చెప్తా ఉన్నారు. సో అవన్నీ దిగలేదు ఇంకా. ఆ బండి ఖాళీ అయిపోయింది. ఆ 3 బళ్ళు కనిపిస్తున్నాయి, జీవాలు ఉన్నాయి పైన. చూద్దాం ఇంకా. సో ఇంకా ఫైనల్గా వచ్చేటప్పటికి ఇక్కడ ఈ 2 బళ్ళు ఉన్నాయి కదా, ఈ 2 బళ్ళకి బేరాలు చేశాను. ఇది ఎవరిదో కిందకి దించున్నారు, మనం చూడలేదు ఇందాక. ఎవరిది మనిషి కూడా కనిపించడం లేదు. ఈ బండిలో పిల్లలు చూడండి. ఈ బండిలో పిల్లలకి వేరే వాళ్ళు బేరం చేశారు 20,000 మీద. ఇక్కడ పిల్ల చూడండి ఎలా ఉందో. 20,000 మీద వేరే వాళ్ళు బేరం చేశారు, అడిగారు 20,000 దాకా ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి. సో ఈ 2 బళ్ళు ఉన్నాయి. ఈ 2 బళ్ళల్లో వచ్చేసి దీంట్లో బాగున్నాయి. ఆ 2 బళ్ళల్లో పిల్లలు బాగున్నాయి. ఈ బండిలో కింద 60 బాగున్నాయి, ఆ బండిలో 2 పక్కల బాగానే ఉన్నాయి. సో కింద వరకు బేరం చేసాం మేము. కింద పిల్లలు చూపిస్తాను ఒకసారి. సో ఇదిగో చూడవచ్చు మీరు పిల్లలు. కింద పిల్లలు 60 పిల్లలు చాలా బాగానే ఉన్నాయి. ఇవి ఒక 20 కేజీల దాకా ఉంటాయి లైవ్ వెయిట్. సో నేను 18,000 దాకా నేను పెట్టాను. వాళ్ళు ఏంటంటే 22,000 మీద ఉన్నారు. కొద్ది గట్టిగా నిలబడితే 21,000కి 20,500కి అట్లా ఇచ్చేస్తారు. 19,500 కూడా వేరే వాళ్ళు పెట్టేశారు, కానీ ఇవ్వనని చెప్పేశారు. సో ఈ బండిలో పిల్లలే కిందకి దిగి ఉన్నాయి. ఈ పిల్లలు కిందకి దిగి ఉన్నాయి కదా, ఈ బండిలో పిల్లలు బాగానే ఉన్నాయి దీంట్లో. సో అన్న వచ్చేసి 23,000 చెప్పాడు బేరము. సో దీంట్లో కూడా ఒక 60 పిల్లలు అడిగాం మనం. 60 పిల్లలు ఈయన కూడా సేమ్ అదే ధరకు ఆగిపోయాడు అనమాట. సో 22,000కి 1,500కి అట్టా వచ్చి ఉండేది. ఇది కూడా 60 పిల్లల గురించి మాట్లాడుతున్నాను. ఈ బండిలో మొత్తం 120 పిల్లలు వేస్తున్నారు. 60 పిల్లలే బేరం చేశాను నేను దీంట్లో. 22,000 అదే 21,000కి 20,500కి అట్టా వచ్చి ఉండేది. దీంట్లో కూడా ఒక 60 పిల్లలు పెట్టుకుంటే. ఇక్కడ దాకా మనకి ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్. ఇంకా దగ్గరికి వెళ్ళేసి ప్రతి బండిని అయితే అడగలేదు. ఉన్న కాడికి ఇప్పుడు చెప్పినవన్నీ వెతికి చూసామన్నమాట. సో ఇలా ఉన్నాయి ప్రజెంట్గా ధరలు. అమ్ముడు పోతే ఏదైనా చూపిస్తాను. అటుపక్క మళ్ళీ పిల్లలు ఉంటాయి, అక్కడ కూడా ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. అవి 15,000, 16,000, 13,000 అలా ఉంటాయి. అవి చూపించుకుందాం. అక్కడికి ఒకసారి వెళ్ళేసి వద్దాం. దీంట్లోటివి అడిగాం మనం. 60 పిల్లలు మాత్రమే అడిగాం దీంట్లో. గారు నాగరాజు గారు మన సబ్స్క్రైబర్. ఆదోనియా కాదు, కర్నూలు ఆదోనియా. సంతోషం. ఆదోని వాళ్ళు చాలా మంది వచ్చున్నారు ఈరోజు. పల్లెకల్ గ్రామం. నా పేరు నాగరాజ్ అన్నారా? నాగరాజ్ అన్న గారు అన్నా, మల్లెకల్లేనా? మీ పేరు ఏం పేరు అన్నారనా? తిక్కయ్య. సో సంతోషం అన్న, అందరూ చాలా మంది వచ్చినారు, కలుస్తున్నారు. రాత్రుల్లోనే వచ్చేస్తున్నారు అందరూ కూడా. 450 కిలోమీటర్లు. తప్పకుండా కలుస్తాం, చూస్తా ఉందాం. ఏదైనా ఉంటే మళ్ళీ కలుస్తాం కొన్నాక మళ్ళీ ఏదైనా. సరే అన్న, అందరినీ చూసుకుంటా అన్న. కోస్కి మండలం నుంచి వచ్చిన్నారు. సంతోషం అన్న, కలుద్దాంలే మళ్ళీ అందరం. ఓకే అన్న.